ఏంటంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని ఎరిగి, ఆయన మనలో నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాడని తెలుసుకొని, ఆయనకు అనువుగా వినయంతో కృతజ్ఞతాపూర్వకంగా స్థిరంగా నిలబడటమే రక్షణలో కొనసాగుట. కాబట్టి అలాంటి కార్యం ఎప్పుడైతే మనం చేస్తామో, లేక దేవునికి అనుగుణంగా మారుతామో, అప్పుడు మనం మహిమ నుండి అధికమైన మహిమలోనికి ప్రవేశిస్తాం. క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మార్చబడుతూ ఉంటాం. క్రీస్తునందు సంపూర్ణులుగా ఎదిగి ఆయన ఎదుట ఒక రోజున నిలవబడతాం నిందారహితంగా. సో అట్టి ఆశీర్వాదం కొరకే దేవుడు ఈ కార్యాన్ని మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. నిన్నటి దినాన అపోస్తులైన పౌలు తాను పరిచర్య చేస్తూ ఉండగా, తాను చేస్తూ ఉన్నటువంటి పరిచర్య ఉద్దేశరహితమైనటువంటి పరిచర్య కాదని చాలా స్పష్టంగా చెప్పాడు. నేను సువార్తకు పరిచారకుడను, సంఘమునకు పరిచారకుడను. నేను ఈ విషయంలో ప్రయాసపడుతున్నాను. కారణం ఏంటంటే, నేను పరిశుద్ధులను నిర్దోషులుగా దేవుని ఎదుట నిలవబెట్టాలి. అది నా ఉద్దేశం అని చెప్పాడు. దానికోసం నేను యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాను. ఇంకేమీ నేను ప్రకటించట్లేదు. యేసుక్రీస్తుని మాత్రమే ప్రకటిస్తున్నాను. కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరింక ఏది మీ మధ్య ఎరుగను అని మాట్లాడుతున్నాడు. ఆ విధంగా నేను నా మనస్సుని స్థిరం చేసుకున్నాను అని చెప్పి యేసుక్రీస్తుని బోధించాడు. సో ఈ రోజున సంఘములో కూడా ఇదే ఉద్దేశ్యము కలిగి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటును గురించి మనం తెలుసుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు మనం చదువుకున్నాం. అందులో ఉన్నటువంటి సంగతిని మనం తెలుసుకుందాం. గతంలో కూడా ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనం చేస్తూ ఉన్నప్పుడు దీనిని గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అప్పుడు బహుశా మీలో కొంతమందికి అవి గుర్తుండే ఉండొచ్చు. ఈ రోజున మరలా వాటిని ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగు నియమించెను? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఇది దేవుని యొక్క చిత్తం. ఇందులో కూడా మరొక్కసారి మనల్ని అందరినీ సంఘంగా సమకూర్చి ప్రతిసారి కూడా దేవుడు తన యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి ఏర్పాటు ఎందుకు చేశాడో ఈ వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మనము క్రైస్తవులము, మిగిలినటువంటి వారిలో ఏ ఒక్కరకు లేనటువంటి కొన్ని నియమ నిబంధనలు మనకున్నాయి. అందులో ఒక నియమ నిబంధన ఏంటంటే, కనీసం వారానికి ఒక్కసారైనా మనమందరం కూడా కలిసి సహవాసం చేసి దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానం చేసి ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని ఎదగాలన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఏర్పాటు. ఆ ఏర్పాటును గురించే ఇక్కడ మాట్లాడాడు. మనమందరం కూడా ఏకత్వంలోనికి రావాలి అన్నాడు. ఈ ఏకత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు, లేక ఈ ఐక్యతను గురించి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఏకత్వం ఏంటంటే, మనమందరం కూడా ఒక దగ్గరికి రావటం అనేటువంటి ఏకత్వం గురించి మాత్రమే కాదు, లేక మనమందరం ఒకేలాంటి యూనిఫామ్ వేసుకోవాలన్న ఏకత్వము కాదు, లేక మనమందరం కూడా
ఒకే రకమైనటువంటి ఒక కల్చర్‌ని డెవలప్ చేసుకోవాలనేది దీని యొక్క ఉద్దేశ్యం కాదు. మనకంటూ క్రైస్తవులంగా ప్రత్యేకమైనటువంటి హక్కులను మనం కలిగించుకోవాలని దీని యొక్క ఉద్దేశ్యం కాదు. ఏకత్వం అన్నప్పుడు 2 విషయాలు మాట్లాడాడు. మొదటిదేంటంటే విశ్వాస విషయములో ఏకత్వం, యూనిటీ ఆఫ్ ఫెయిత్. రెండవదేంటంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం రావాలన్నాడన్నమాట. విశ్వాస విషయంలో ఏకత్వం అంటే ఏంటి? క్రీస్తుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం అంటే ఏంటి? ఈ రెండింటిని గురించి కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. విశ్వాస విషయంలో ఏకత్వము అన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహించే విషయంలో ఒకే విధమైనటువంటి అవగాహనలోనికి రావాలి. ఈ విషయంలో మనిషి ఒక వివరణ చెప్పకూడదు. అందరూ కూడా ఒకే విధమైనటువంటి అవగాహనలోనికి రావాలి. ఆ అవగాహన నీ అవగాహనో నా అవగాహనో ఇక్కడ రూలింగ్ చేయట్లేదు. దేవుడు చెప్పినటువంటి విధంగా దానిని తెలుసుకోవటం అనేది మన యొక్క అవగాహన కావాలన్నమాట. మనుష్య జ్ఞానంతో దేవుని యొక్క వాక్యాన్ని వివరించటానికి ప్రయత్నం చేసినప్పుడు మనిషి ఒక రకంగా వివరించేటువంటి అవకాశం ఉంది. వారి యొక్క కెపాసిటీని బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న అనుభవాన్ని బట్టి, వారు జీవితంలో ఎదుర్కొన్నటువంటి రకరకాలైనటువంటి సంఘటనలను బట్టి, లేక వారికి ఉన్నటువంటి ఆ యొక్క బంధుత్వాన్ని బట్టి రకరకాలుగా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం నీకు నచ్చినట్టుగా నువ్వు, నాకు నచ్చినట్టుగా నేను చెప్పుకునేది కాదు. నీ సిద్ధాంతం నా సిద్ధాంతం, నీ వాక్యం నా వాక్యం, నీ విశ్వాసం నా విశ్వాసం దేవుడు చెప్పినట్లుగా ఉండాలన్నది ఇక్కడ ఉద్దేశం. అలానే యేసుక్రీస్తుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో కూడా ఎక్కడికి వచ్చినప్పుడు కూడా మరలా వాక్యమే ప్రమాణం. వాక్యమే ప్రమాణం. ఈ వాక్య ప్రమాణంతో యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలి. మనుష్యులు చెప్పినట్లుగా కాదు, కానీ వాక్యములో ఉన్నటువంటి సంగతిని గూర్చి మనం ఆలోచించాలి. అందులో యేసుక్రీస్తుని గూర్చి ఏం చెప్పబడింది? ఎందుకంటే క్రైస్తవులకు ప్రమాణమైనటువంటి ఇది ఏదైనా ఉందంటే అది లేఖనం మాత్రమే, లేఖనాలు మాత్రమే. కానీ ఈ రోజున దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఒకప్పుడు అందరి చేతుల్లోనూ ఇలా బైబిల్ ఉండేవి కాదు. అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని డైరెక్ట్గా చదువుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ఎవరో హిబ్రూ నేర్చుకున్నవారు, గ్రీకు నేర్చుకున్నవారు అక్కడికి వెళ్ళి ఆ బైబిల్ని చదివితే వారికి అర్థమయ్యేదేమో. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క స్వంత భాషలో మన చేతుల్లో బైబిల్ మనకిప్పుడు దొరుకుతుంది. అంతేకాదు, మనం దీనికి సంబంధించిన వేరు వేరు వెర్షన్స్ని చూస్తున్నాం. సో దేవుని యొక్క వాక్యాన్ని ఎవరి మీదో ఆధారపడి గ్రహించటానికి కాక మన మట్టుకు మనం స్వంతంగా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి దానిని నేర్చుకునేటువంటి అవకాశం మనకు ఉంది కనుక దీని మీద మనం ఎంతైనా సమయాన్ని వెచ్చించాలి ఖచ్చితంగా. బెరియా విశ్వాసుల యొక్క గొప్పతనం అదే చెప్తాడన్నమాట. ఈ బెరియాలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క గొప్పతనం ఏంటంటే పౌలు వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వారు వెంటనే లేఖనాలు తిరిగేసి ఆయన చెప్పినటువంటిది అలా ఉందా లేదా అని పరీక్షించి పరిశీలించి చూశారంట. చూసి ఆ వాక్య సత్యాన్ని వారు అంగీకరించి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. అలాంటి ఎక్సర్సైజు ఈ దినాల్లో క్రైస్తవులు చేయటానికి అంత సమయం దొరకటం లేదు వాళ్ళకి. చాలా బిజీ. ఒక అధ్యాయం చదివే అంత ఖాళీ కూడా ఉండటం లేదు. ఏదైనా ఒక వచనం చదివితే ఆ వచనాన్ని గ్రహించటానికి కూర్చొని అధ్యయనం చేసే అంత ఖాళీ ఉండటం లేదు. అందుచేత మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా వరకు అంతంత మాత్రంగా ఉండిపోతుంది.
సో దేవుని యొక్క వాక్యాన్ని కన్ఫ్యూజన్ లేకుండా అధికారికంగా, ఇదిగో దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతూ ఉంది కాబట్టి మనం ఇదే చెయ్యాలా అని అధికారికంగా ఈ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ క్రైస్తవునికి రావాలన్నది దేవుని యొక్క ఆశ. దానికోసమే ఏర్పాటు చేశాడంట దేవుడు. ఏమండి? ఏం ఏర్పాటు చేశాడు? ఈ విశ్వాస విషయంలో, అలానే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందినప్పుడు మనం మెచ్యూరిటీలోనికి నడుస్తామన్నది అక్కడ ఉన్నటువంటి విషయం. అయితే ఇది జరగటం కొరకు దేవుడు ఇలా నియమించాడు అన్నాడు. ఎలా నియమించాడు అంటే 13వ వచనంలో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను. దీనిని కొంతమంది 5-fold మినిస్ట్రీ అని సంబోధిస్తారు. దేవుని యొక్క పరిచర్యను గురించి ఈ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు వీరిని గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు ఇవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వేరు బాధ్యతలతో కూడినటువంటి వరాలు, ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి వరములు. ఈ వరములు వారు దేవుని పని చేయటానికి వారిని సమర్థమైనటువంటి వారిగా చేస్తూ ఉంది. కాబట్టి వారు దేవుని యొక్క పరిచర్యను చేస్తారు. ఈ 5 రకాలైనటువంటి వరాలను గురించి ఇక్కడ మాట్లాడాడు. అయితే ఇంకా సంఘంలో రకరకాలైనటువంటి వరములను గురించి ఆయా వాక్య భాగాల్లో మనకి వివరించబడింది. అందులో విశేషంగా రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, అలానే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం, అలానే పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం, ఈ అధ్యాయాలలో మనకింకా వేరు కృపావరాలను గురించినటువంటి విషయం కనపడుతుంది. చాలా విస్తారంగా ఉన్నాయి కృపావరాలు. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినప్పుడు ఒక ఉద్దేశంతో అనుగ్రహించాడు అని చెప్పాడు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ 5 రకాలైనటువంటి కృపావరాలు, లేక ఈ 5 రకాలైనటువంటి బాధ్యతతో కూడినటువంటి కృపావరములు, వీటిని గురించి మనం ఆలోచన చేస్తే ఈ 5 రకాలైనటువంటి పరిచర్యలు కూడా వాక్యాన్ని బోధించేటువంటి పరిచర్యలే. అపోస్తలులు ఏం చేశారు? వాక్యాన్ని అందించారు. ప్రవక్తలు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని అందించారు. సువార్తికులు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని ప్రకటించారు. కాపరులు ఏం చేస్తూ ఉన్నారు? అదే సంఘాన్ని వాక్యంతో పోషిస్తూ ఉన్నారు. ఉపదేశకులు ఏం చేశారు? ఉపదేశకులు దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తున్నారు. వాక్యమే. అయితే ఇందులో మనం కొంతవరకు ఆలోచన చేస్తే ఈ అపోస్తలులు, ప్రవక్తలు అని ఇక్కడ మాట్లాడినప్పుడు ప్రస్తుతం మనం కొంతమందిని అపోస్తలులు అనే బిరుదు కలిగినటువంటి వారిని చూస్తాం. కానీ అలాంటి వారిని గురించి ఇక్కడ చెప్పటం లేదు. అలానే కొంతమంది ప్రవక్తలు అనే బిరుదు పెట్టుకుంటున్నారు. అలాంటి బిరుదు కలిగినటువంటి వారిని గురించి చెప్పడం లేదు. ఇది ఇక్కడ అపోస్తలులు, ప్రవక్తలు అని చెప్పినప్పుడు ఆది అపోస్తులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలానే అప్పటిలోగా దేవుని యొక్క వాక్యం ఈ రూపంలోనికి, అనగా లేఖనాల రూపంలోనికి, అనగా లిఖించబడినటువంటి వాక్యంగా మనకి అందకముందు దేవుని దగ్గర నుంచి వారు పొందుకున్నటువంటి ఆ వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇదే ఎఫెసీ పత్రికలో మనం 2వ అధ్యాయంలో చూస్తే
అక్కడ ఇలా మాట్లాడతాడు 20వ వచనంలో 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది ఏది? దేవుని యొక్క వాక్యం. ఈ రోజుకి కూడా మనకి పునాది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే. ఇదిగో ఈ వాక్యము అపోస్తలుల ద్వారా ప్రవక్తల ద్వారా మన చేతిలోనికి వచ్చింది. ఈ రోజున మరలా ఇదిగో నాకు ఒక క్రొత్త ప్రత్యక్షత దేవుడిచ్చాడు అని ఎవరైనా వారి యొక్క స్వంత మాటలను లేక బైబిల్లో లేని విషయాలను చెబుతూ ఉన్నట్లయితే మనం దానిని ఏమాత్రము అంగీకరించవలసిన అవసరం లేదు. ఈ విషయం తెలుసుకోండి. ఈ విషయంలో ఎవ్వరు కూడా మోమాటానికి పోవలసిన పని లేదు. ఎవరు సెంటిమెంటల్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అమ్మో అపోస్తులని పేరు పెట్టుకొని వచ్చాడు, ఆయన చెప్పేటువంటి మాట వినకపోతే ఏమవుతుందో అని భయపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పకపోతే అది దేవుని యొక్క వాక్యం కాదు. దేవుని వాక్యములో ఉన్నదే దేవుని యొక్క వాక్యం. అందుకే ఈవెన్ కొంతమంది దేవుని సేవకులుగా పేరు పొందినటువంటి వారు కూడా దేవుని వాక్యంలో కొన్ని సంగతులండి ఇప్పటి కల్చర్కి పనికిరావు, అవుట్డేటెడ్ అని చెప్పేటువంటి సేవకులు కూడా లేకపోలేదు. దేవుని యొక్క వాక్యం ఏ కాలానికైనా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది కల్చర్ని గురించి మాట్లాడడం లేదు, లేక ఒక వ్యక్తి యొక్క బాహ్య జీవిత విధానాన్ని గురించి మాట్లాడడం లేదు. ఇది దేనిని అడ్రస్ చేస్తూ ఉందంటే మానవుని యొక్క పాప స్వభావాన్ని, పతన స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. పాపము లేని మనిషి ఎవరు? పాప స్వభావం లేకుండా పుట్టినటువంటి వారెవరు? పాపానికి నువ్వు ఏ పేరు పెట్టినా పాపం పాపమే. దేవుడు దానిని ఖండిస్తాడు, దేవుడు దాన్ని ఒప్పుకోడు. పశ్చాత్తాపం ఒకటే మార్గం, ప్రభువుని ఆశ్రయించడం ఒకటే మార్గం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎవరికి చెందదు? అందరికీ చెందుతుంది. మన కల్చర్ సపోర్ట్ చేసినా చేయకపోయినా దేవుని వాక్యం దేవుని వాక్యమే. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని వాక్యం దేవుని వాక్యం. అయితే నువ్వు యేసుక్రీస్తుని నమ్మేవు గనక, విశ్వాసివి గనక, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అంటే ఇప్పుడు అపోస్తలులు ప్రవక్తలు అని బిరుదు పెట్టుకున్నటువంటి వారి యొక్క బోధలను గురించి మాట్లాడడం లేదు, కానీ ఇదిగో దేవుని యొక్క వాక్యము లేఖనాలను గురించి మాట్లాడుతుంది. ఈ లేఖనాలే మనకి ఫైనల్ అథారిటీ. ఇదే మనకి సంపూర్ణమైన అధికారం కలిగినటువంటి వాక్యం. ఈ వాక్యానికి బదులుగా ఏది మనల్ని దారి తప్పించడానికి వీల్లేదు. అదే మాట్లాడతారు. సరే, ఇక సువార్థికులు, కాపురులు, ఉపదేశకులు ఖచ్చితంగా వారు దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడాల్సిందే. సో ఈ వాక్యాన్ని గురించి మాట్లాడకుండా వచ్చేటువంటి సువార్థికులైనా, బోధకులైనా, కాపురులైనా వారు దేవుని యొక్క సేవకులు కాదు. నిరాక్షేపంగా మనం ఏమీ సంకోచం లేకుండా వారికి చెప్పేవచ్చు. దేవుని వాక్యం బోధించకపోతే వారు దేవుని యొక్క సేవకులు కాదు, అంతే. కనుక ఈ దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా బోధించబడాల. ఎందుకు ఇలా బోధించాలనేటువంటి ఒక నియమం పెట్టాడు దేవుడు? ఎందుకు పెట్టాడంటే అందరూ బహుశా ఈ దేవుని యొక్క వాక్యాన్ని గురించి గ్రహించటానికి అందరికీ ఒక అవగాహన లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు వారి యొక్క జ్ఞాన విషయంలో.
కాబట్టి ఎవరికి దేవుడు అనుగ్రహించిన కెపాసిటీని బట్టి వారు దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అంత మాత్రమే కాదు, లోకములో భిన్నమైన బోధలు చాలా ఉన్నాయి. వారు ఉపయోగించేది క్రైస్తవ పదజాలమే, బైబిల్లో ఉన్నటువంటి మాటలే, కానీ సందేశం మాత్రం దేవుని సందేశం కాదు. అందుచేత ఈ భిన్నమైన బోధల మధ్య అందరూ ఆ కన్ఫ్యూజన్లోనికి వెళ్ళిపోయి వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన సేవకులు, వాక్య సేవకులు మనకి అవసరం. అందుకే మనం అప్పుడప్పుడు మన కొరకు బోధకులను పిలుచుకున్నప్పుడు, స్పెషల్ అకేషన్స్లో స్పీకర్స్ని పిలుచుకునేటప్పుడు వాక్యాన్ని బోధించేటువంటి వారిని పిలుచుకోవాలి. రేటింగ్ని బట్టి పిలవకూడదు, పాపులారిటీని బట్టి పిలవకూడదు. ఎందుకంటే అవన్నీ దేవుని యొక్క దృష్టిలో ఎంచదగినవి కావు. దేవుని వాక్యం బోధించేటువంటి సేవకులు మనకి అవసరం. కనుక అటువంటి నియమం దేవుడు చేశాడంట. ఎందుకు చేశాడు అని అడిగితే దానికి ఇక్కడ కొన్ని కారణాలు చెప్పాడు. నెంబర్ 1 ఏం చెప్పాడంటే, పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి. పరిశుద్ధులు అని ఎవరి గురించి మాట్లాడాడు? రక్షించబడినటువంటి వారిని గురించి మాట్లాడాడు, విశ్వాసులను గురించి మాట్లాడాడు. పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి. ఇదే మాటని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే టు ఎక్విప్ ద సెయింట్స్ అని ఉంటుంది. ఎక్విప్పింగ్ అంటే వారిని టు ఫిల్, లేకపోతే వారిని సామర్థ్యం కలిగిన వారిగా చేయటం. వారు ఆ పనిని సమర్థవంతంగా చేయగలిగినటువంటి వారిగా చేయటం. ఈ ఎక్విప్పింగ్ అనేది ఈవెన్ సెక్యులర్ జాబ్స్లో కూడా చాలా వరకు వినియోగిస్తారు. అంటే అవసరమైనటువంటి సాధన వారికి ఇవ్వడం, లేక అవసరమైనటువంటి సామాగ్రిని వారికి అందించటం, లేదా అవసరమైనటువంటి శిక్షణ వారికి ఇవ్వటం, లేదా అవసరమైనటువంటి స్కిల్ నేర్పించటం, నేర్పుని వారికి అందించటం, అలానే అవసరమైనటువంటి అనుభవాలను వారికి అందించటం, ఇవన్నీ కూడా ఎక్విప్పింగ్లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధుడిని కూడా లేక విశ్వాసిని కూడా సంఘములోని క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి సభ్యుని కూడా దేవుడు ఆ రీతిగా ఎక్విప్ చేస్తున్నాడు. సామర్థ్యంతో నింపుతూ ఉన్నాడు, సామర్థ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. అసలు ఇంతకీ ఎందుకు ఈ సామర్థ్యం? సామర్థ్యం ఎందుకు? ఇది తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చామంటే ఆ కంప్యూటర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి జాబ్ ఏదో ఆ వ్యక్తి చేయాలి. అలానే టీచింగ్ స్కిల్స్ ఒక వ్యక్తికి నేర్పించాము అంటే దానికి సంబంధించినటువంటి పని చేయాలి. అలాగనే అడ్మినిస్ట్రేషన్ గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ పంపించామంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఏదో అప్పగించబడుతుంది. అప్పుడప్పుడు సర్వీసులో ఉన్నటువంటి వారికి ఇలాంటి స్కిల్ ట్రైనింగ్స్ ఇస్తారు. ఈవెన్ సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇస్తారు. ఇంగ్లీష్, తెలుగు ఇలా కూడా ఇస్తూ ఉంటారు. మారుతూ ఉన్నటువంటి విధానాలన్నీ వారికి తెలియజేస్తారు. ట్రైనర్స్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో అలవాటే. ఇక్కడ దేవుడు కూడా విశ్వాసిని అలా నింపుతాడంట, అలా సామర్థ్యంతో నింపుతాడంట, అలా శక్తి సామర్థ్యాలతో నింపుతాడంట. ఎందుకంటే దేవునికి ఒక ఉద్దేశం కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడండి. ఏం చెప్పాడంటే పరిశుద్ధులు సంపూర్ణులగుట అదొకటి, తర్వాత పరిచర్య ధర్మము జరగాలి. దీనికోసం ప్రతి విశ్వాసి దేవుని యొక్క శక్తి సామర్థ్యముల చేత
దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరముల చేత, దేవుని యొక్క వాక్యము చేత ఎందుకు నింపబడుతూ ఉన్నాడంటే, వాడు చెయ్యవలసినటువంటి పరిచర్య ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు చేయవలసిన పరిచర్య ఏంటో నీకు తెలుసా? మనం ఇంతకాలంగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం కదా, ఇంతకాలంగా మరి ఆలయానికి వస్తున్నాం కదా, ఇంతకాలంగా ఎంతోమంది సేవకుల ద్వారా, గొప్ప గొప్ప సేవకుల ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కదా. ఇదంతా విన్న తర్వాత నీ పరిచర్య ఏంటో నీకు అర్థమవుతుందా? నువ్వు చేయవలసిన పని ఏంటో నీకు అర్థమవుతుందా? ఏంటది? ఏమండి? క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్యజనులలో ప్రకటించటం. ఓకే, దట్స్ ఓవర్ఫ్లోయింగ్ అవుట్ సైడ్. ఇంకా ఇమ్మీడియట్ ఇంకోటి ఉంది. ఇంకా ఇమ్మీడియట్ ఏంటంటే, నీ ప్రక్కన ఉన్నవాడికి నువ్వు సేవ చేయాల. నీ ప్రక్కనున్న వ్యక్తికి నువ్వు సేవ చేయాలా. నువ్వు నాకు సేవ చేయాలా, నేను నీకు సేవ చేయాలా. మనం ఒకరికి ఒకరం పరిచర్య చేసుకోవాలా, ఒకరిని ఒకరు సేవించాలా, ఒకరికి ఒకరు సేవలు అందించాలా, ఒకరిని ఒకరు బలపరుచుకోవాలా. దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యం అంతటితో నేను నీకు సేవ చేయాలా, దేవుడు నీకు ఇచ్చే సామర్థ్యం అంతటితో నువ్వు నాకు సేవ చేయాలి. ఇది పరిచర్య ధర్మము సంఘంలో జరగవలసింది. కానీ అసలు ఈ విషయాన్ని సంఘం ఎప్పుడో విస్మరించేసింది. దీన్ని అటక మీద పెట్టేసింది, మర్చిపోయింది. ఇప్పుడు సంఘంలో జరుగుతూ ఉన్నది ఏంటంటే, నేను నిన్ను కిందకు లాగుతాను, నువ్వు నన్ను కిందకు లాగుతావు, అంతే. నేను నిన్ను డిస్టర్బ్ చేస్తాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తావు. నేను నీ ఫ్యామిలీని పాడు చేస్తాను, నువ్వు నా ఫ్యామిలీని పాడు చేస్తావు. ఇది సంఘాల్లో ఎక్కువైపోతుంది ఇప్పుడు భయంకరంగా. కానీ జరగవలసింది అది కాదు. పరిచర్య ధర్మం. యు ఆర్ సేవ్డ్ టు సర్వ్. నువ్వు ఎందుకు రక్షించబడ్డావో తెలుసా? ఇతరులకు సేవ చేయటానికే. నీకెందుకు దేవుడు సామర్థ్యం ఇస్తున్నాడో తెలుసా? ఇతరులకు సేవ చేయటానికే. కానీ చాలాసార్లు మన సామర్థ్యం మనకెందుకు ఉపయోగపడుతుందంటే, మనం పర్ఫార్మ్ చేయటానికి ఉపయోగపడుతుంది. పర్ఫార్మెన్స్. వీఆర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అంటే నా ప్రతిభను నేను చూపించుకోవాలా, నా సామర్థ్యాన్ని నేను చూపించుకోవాలా, దాని కొరకు నేను ప్రయాసపడతాను. నీ సామర్థ్యం నీకు ఎంత ఉందో చూపించుకోవటానికి కాదు, కానీ నీ సామర్థ్యం అంతా కూడా నీ ప్రక్కనున్న వ్యక్తికి సేవ చేయటానికి ఉపయోగపడితే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరినట్టు లెక్క. ఇదే మనం చేయవలసిన పని. ఇదే మనం చేయవలసినటువంటి పని. దీనికోసం మనం ఆలోచించాలి. సో పరిచర్య ధర్మము జరుగునట్లు ఆయన మనలను ఎక్విప్ చేస్తున్నాడు. వీఆర్ ఎక్విప్డ్ టు సర్వ్ ఈచ్ అదర్. అయితే ఇప్పుడు ఇంకొక విషయం, అసలు మనం ఒకరికి ఒకరం ఎందుకు సర్వ్ చేయాలా? ఒకరికి ఒకరు ఎందుకు సేవ చేయాలి? అలా సేవ చేయటం వలన ఏం కలుగుద్ది అని అడిగితే దాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి. ఇది అల్టిమేట్గా జరగవలసినటువంటిది. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందటం. క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి పొందటం అంటే, ఇదిగో సంఘమంతా కలిసి ఆ క్రీస్తు యొక్క స్వరూపములోనికి దినదినము ఎదగటానికి పూనుకోవటం. అదే 12వ వచనంలో క్లియర్గా చెప్పాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది
ఇప్పుడు చెప్తున్నాడు, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు దేవుడు ఇలాగున నియమించాడు. అది మన యొక్క సేవ వలన కలగవలసిన ఫలం, రావాల్సినటువంటి ఫలం. సంఘము క్షేమాభివృద్ధి పొందుట. ఇందులో నా గొప్పతనం, నీ గొప్పతనం కాదు, దేవుని యొక్క గొప్పతనం కనపడాలి. అందుకే ఏమన్నాడంటే, మనం ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ప్రతివాడు ఏం చేయాలంటే, నాకంటే నువ్వే గొప్పవాడివి అనుకోవాలంట. నాకంటే నువ్వు గొప్పవాడివి, నేను నీకు సేవ చేయాల్సిన వాడు. ఆ రీతిగా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ మనమందరం కలిసి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి ఎదగటం అనేది దేవుని యొక్క చిత్తం. అందుకొరకే ఆయన ఈ పని అంతా చేస్తున్నాడు. మనల్ని సంఘంగా ఒకచోటికి సమకూర్చింది కూడా అందుకొరకే, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. మిగిలినవన్నీ సెకండరీ. ఇంకొక రీతిగా దీన్నే చెప్పాలి అంటే, ఎవరి పరిశుద్ధతను వారు కాపాడుకోవాలి, అది సత్యం. ఎవరి పరిశుద్ధతను వారు కాపాడుకోవాలి. కానీ బాధ్యత విషయానికి వచ్చినప్పుడు, నా పరిశుద్ధత నీ బాధ్యత, నీ పరిశుద్ధత నా బాధ్యత. ఈ యాటిట్యూడ్ ఉండాలి. అర్థమవుతుందా విషయం? ఎవరి పరిశుద్ధతను వారు కాపాడుకోవాలా, అది సత్యమే. ప్రభు ఎదుట నా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నేను కాపాడుకోవాలా, ఆ బాధ్యత నా మీద ఉంది. బట్ దానితో పాటు ప్రభువు ఈ ఏర్పాటు ద్వారా నాకు అనుగ్రహిస్తున్నటువంటి మరో బాధ్యత ఏంటంటే, నీ పరిశుద్ధతను నేను కాపాడాలా, నా పరిశుద్ధతను నువ్వు కాపాడాలా. అది ఎలా సాధ్యం అండి? అదే చెప్పాడు. ఒకసారి చూడండి, గలతీ పత్రికలో గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఇలాగా వ్రాయబడి ఉన్నాయి. నేను చదువుతానులేండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, ఒకడు అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? నీ తోటి విశ్వాసిని గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు. ఆత్మ సంబంధులు అంటే అగైన్ హీఈస్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్, విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు. సో విశ్వాసులైన మీలో ప్రతి ఒక్కడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకుంటూ, అంటే తన పరిశుద్ధతని తాను కాపాడుకుంటూ ఏం చేయాలంట? సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావాలను, ఇది నీ బాధ్యత. అందుకే కింద ఒక స్టేట్మెంట్ చేశాడు, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారములను ఒకడు భరించి. ఒకని భారములను ఒకడు భరించుట అంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తిని పరిశుద్ధత విషయంలో అనింద్యునిగా నిలవబెట్టడానికి ప్రభువు నీకిచ్చిన సామర్థ్యము చొప్పున నువ్వు ఆ వ్యక్తికి చేయవలసినటువంటి సేవను గురించే మాట్లాడుతున్నాడు. నేనేం చేయగలను? నిన్ను దేవునిలో నిలబెట్టడానికి నేనేం చేయగలను? సో ఈ పవిత్రీకరణ అనేది దేవుడు చేసే కార్యమే. ఆయన
ఆ పవిత్రీకరణ అందరిలో రావడానికి మనకి కూడా ఈ బాధ్యత ఇచ్చాడు. ఆయన పని చేస్తూ ఉన్నాడు గనక మనం పని చేయాలా. మనలో ఏ ఒక్కరం ఎవ్వరిని మార్చలేము. కానీ దేవుని మాట మారుస్తుంది. ఎందుకంటే మాట దేవునిది కనుక, దేవుడు పని చేస్తూ ఉన్నాడు గనక అది ఫలిస్తది. కాబట్టి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం చేయాలా ఆ సామర్థ్యంతో. అలా గనక మనం సేవ చేస్తే మనమందరము కలిసి ప్రభు యొక్క సన్నిధిలో నిలబడతాం. ఇంకొక మాట చెప్పాడు ఇదే చోట 5వ వచనంలో చూడండి. ప్రతివాడు తన బరువు ఎవరు భరించుకోవాలా? తానే భరించుకోవాలా. ప్రతివాడు తన బరువు తానే భరించాలి. అంటే అర్థం ఏంటి? ఎంత చెప్పినా వినకపోతే దాని వలన వచ్చేటువంటి ఫలితం వాడే భరించాలా. అది దేవుడు చూసుకుంటాడు. కాబట్టి నేను భయపడాల. ఏమో నేనెక్కడ పడిపోతానో అని భయపడి నా పరిశుద్ధతను గూర్చి నేను జాగ్రత్త వహిస్తూ మరో వ్యక్తికి నేను సేవ చేయాల. సేవ చేయాలి. ఇది అవసరం. ఇది అవసరం. అంటే దీనంతటిని మనం మనకు తెలిసిన భాషలో మనం చెప్పుకోవాలంటే కలిసి జీవించండి. కలిసి నేర్చుకోండి. కలిసి అభ్యసించండి. కలిసి ఎదగండి. కలిసి ఒకరికి ఒకరు పరిచర్య చేసుకోండి అని చెప్తున్నాడనమాట. సో మనమందరం ఒక దగ్గరికి కలిసి రావడానికి కారణం ఇదే. ఇదే కారణం. 40 దినాల పాటు ఏకధాటిగా వచ్చిన తర్వాత నీవింకా నీ తోటి సహోదరుని గూర్చిన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన శ్రద్ధను వహించకపోతే 40 దినాల శ్రమ కూడా వ్యర్థమే. వాక్యమంతా నిర్వీర్యమైపోతుంది. గనక నేను ఈ పరిశుద్ధతలో నడుస్తూ ఉండగా, దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తూ ఉండగా, నా తోటి వాని యొక్క పరిశుద్ధతను గురించి కూడా నేను శ్రద్ధ కలిగి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయటం. అలానే సాత్వికమైన మనస్సుతో ఆ వ్యక్తికి బోధించటం. ఆ వ్యక్తికి సత్యాన్ని తెలియచేయటం. ఆ వ్యక్తిని కూడా ప్రభు సన్నిధిలో నిష్కల్మషమైన వ్యక్తిగా, అనింద్యునిగా నిలవబెట్టడం అవసరం. పౌలు దానికోసమే సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తున్నాను అంటాడు. నేను మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆ మాట మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 29వ వచనంలో అది ఉంది. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మనుష్యులంగా ఆలోచిస్తే ఈ పని చేయలేం. మనుష్యులంగా ఆలోచిస్తే మన తోటి వారికి మనం ఇలాంటి సేవ చేయలేం. కానీ నువ్వు దేవుని వ్యక్తివైతే, దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నట్లయితే, నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించే వ్యక్తివైతే ఆయన క్రియాశక్తి నిన్ను ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణ కలుగుతుందా మనలో? ఆ ప్రేరణ కలగట్లేదంటే ప్రాబ్లం నా పక్కనున్న వ్యక్తిది కాదు, నాది. నీకు సేవ చేయాలనే ప్రేరణ నాకు కలగకపోతే సమస్య నీలో లేదు, నాలో ఉంది. కాబట్టి నన్ను నేను ప్రభు యొక్క సన్నిధిలో సరి చేసుకోవాలి. ప్రభు ఎందుకు నిన్ను ఈ సామర్థ్యం చేత నింపుతూ ఉన్నాడో
అది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మనం సంపూర్ణ పురుషులంగా కలిసి ఎదిగేటువంటి అవకాశం ఉంది. సంపూర్ణ పురుషులు అంటే ఇది పురుషులకు సంబంధించిన విషయం కాదు. అందరికీ సంబంధించిందే. సంపూర్ణ పురుషులు. సంపూర్ణ పురుషులు అంటే దీని యొక్క అర్థం ఏంటో కూడా ఆ 14, 15 వచనాల్లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14, 15 వచనాల్లో రాయబడింది. చదువుతాను చూడండి. అందువలన అంటే ఈ పరిచర్య అంతా ఇలా జరగటం వలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. సో ఇక్కడ సంపూర్ణ పురుషులు అంటే ఆధ్యాత్మిక పరిపక్వతను గురించి మాట్లాడుతున్నాడు. ఆ పరిపక్వత ఏంటంటే మనం ఇక మీదట పసిపిల్లలంగా ఉండకూడదు, ఎదిగిన వారంగా ఉండాలి. అది పసిపిల్లల మనస్తత్వం ఏంటి అని అడిగితే ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని సంగతులు చెప్పాడు. వారు మాయోపాయములకు లొంగిపోతారు, వారు వంచనలకు గురి అవుతారు, వారు తప్పు మార్గములను గుర్తించలేరు, వారు కుయుక్తిని గ్రహించలేరు, గాలికి కొట్టుకొని పోయేవారిలాగా కొట్టుకుపోతారు, అలలకు ఎగరగొట్టబడేవారిలాగా ఎగిరిపోతారు. అంటే వారి యొక్క అవగాహన, వారి యొక్క స్థిరత్వం ఎంత అంటే ఎవరు ఏం చెప్తే దాంతో ఏకీభించి వెళ్ళిపోవటమే. వాక్యం ఏం చెప్తుందో వారికి తెలియదు. ఎందుకంటే అలా కల్పించబడిన ఉపదేశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కల్పించబడిన ఉపదేశాలు, వారు చేసేటువంటి క్రియలు ఇవన్నీ కూడా ఇవి కల్పించబడిన ఉపదేశాలే కానీ నిజంగా దేవుడు వారికి బోధించినటువంటి ఉపదేశం కాదు. కల్పించబడిన ఉపదేశంలో మాయోపాయం ఉంటుంది, కల్పించబడిన ఉపదేశంలో వంచన ఉంటుంది, కల్పించబడిన ఉపదేశంలో తప్పు మార్గాలు ఉంటాయి, కల్పించబడిన ఉపదేశంలో కుయుక్తి ఉంటుంది, కల్పించబడిన ఉపదేశంలో ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కానీ దేవుని వాక్యం కుయుక్తి మర్మం ఏముండదు, ప్లెయిన్గా ఉంటుంది. యూ విల్ అండర్స్టాండ్ ఇట్. దేవుడు మనం కన్ఫ్యూజ్ అవ్వాలని ఈ విషయాలు చెప్పలేదు. మనం క్లియర్గా అర్థం చేసుకొని ప్రభు దగ్గరికి రావాలని ఇవన్నీ చెప్తాడు. అదే పసిపిల్లలుగా కాకుండా ఎదిగిన వారైతే లేక సంపూర్ణ పురుషులైతే ఏం చేస్తారు అంటే, నెంబర్ 1 ప్రేమ కలిగి ఉంటారు, నెంబర్ 2 సత్యాన్ని చెప్తారు, నెంబర్ 3 క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుచూ ఉంటారు. వాళ్ళు క్రీస్తు వైపుకు చూస్తారు, మనుషుల వైపుకి చూడరు, క్రీస్తు వైపుకు చూస్తారు. అనుసరించదగ్గ మాదిరిని క్రీస్తు దగ్గర నేర్చుకుంటారు. క్రీస్తే వారికి. వాళ్ళ మనుషులను చూస్తే వారి విశ్వాసం క్షీణించిపోయే ప్రమాదం ఉంది. కానీ క్రీస్తు వైపుకు చూస్తే నువ్వు రోజు రోజుకి ఎదుగుతావు. మనం చాలాసార్లు మన యొక్క ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలను కృషించిపోనట్లుగా చేసుకోవటానికి ఒక కారణం ఏంటంటే, మనం చేసే తప్పుల్ని, మనం జీవించే జీవితాన్ని ప్రక్కనున్న వారి జీవితంతో పోల్చి చూసుకోవటం. నేనైతే ఇలాగే మాట్లాడానండి, వాడు మాట్లాడిన మాటలు మీరు వింటే ఇంకా ఘోరంగా ఉంటాయి. కానీ ప్రభు అది చెప్పటం లేదు. వాడికంటే నువ్వు బాగుంటే చాలులే అని చెప్పట్లేదు. నువ్వు నాలా ఉండు అంటున్నాడు. ప్రభువు తనని తాను చూపిస్తూ ఉన్నాడు. నువ్వు నాలా ఎదగాలి, ఇంకొకరిలాగా కాదు.
సో, సంపూర్ణ పురుషులకు దేవుని మీద దృష్టి ఉంటుంది. క్రీస్తు మీద దృష్టి ఉంటుంది. ఆ క్రీస్తు ఈ లేఖనాల్లో కనపడుతున్నాడు. ప్రతిరోజు దీనిని ధ్యానించండి. ప్రతిరోజు దీన్ని ధ్యానించండి. దీనికి సమయం కేటాయించండి. అందులో ఉన్న క్రీస్తుని తెలుసుకోండి. అదే మీకు చాలా ముఖ్యం. శాస్త్రులు, పరిసయ్యులతో యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు అదే చెప్పాడు. మీరు ఈ చివరి నుండి ఆ చివరి వరకు ధర్మశాస్త్రాన్ని అంతటినీ చదివేశారు. కానీ అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. అది మీకు కనిపించట్లేదా? మీరెళ్ళి మళ్ళీ చదువుకోండి అన్నాడన్నమాట. కాబట్టి లేఖనాల్లో ఎవరిని గురించి వెతకాలి? క్రీస్తుని గురించి వెతకాల. లేఖనాల్లో మన భవిష్యత్తుని వెతుక్కోవద్దు. నీ భవిష్యత్తు అంతా క్రీస్తులో ఉంది. క్రీస్తుని వెతుకు చాలు, నీ భవిష్యత్తు నీకు అర్థమవుతుంది. నేను ఈ పని చేస్తే నెరవేరుతుందా నెరవేరదా అని వాక్యంలో వెతకొద్దు. నువ్వు క్రీస్తుని వెతుకు చాలు, అప్పుడు నీకు ఏ పని చేయాలో అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తుని వెతకటం అనేది చాలా ఇంపార్టెంట్. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మనం ఎదగాలి. కాబట్టి మనం క్రీస్తునే నేర్చుకోవాలి. సో దేవుడు ఈ విధంగా తన యొక్క ఏర్పాటుని చేశాడు. సంఘంలో ఇలాంటి పరిచర్య జరగాలి. ఈ విషయాలు మనం మన యొక్క వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘంలోనూ మనం పాటించాలని, ఆచరించాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ 3 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 1 ఎక్విప్, 2 సర్వ్, 3 ఎడిఫై. దేవుడు మనలను సమర్థులుగా చేస్తున్నాడు. దేవుడు మనలను ఒకరికి ఒకరు సేవ చేసుకునే వారిగా అవకాశం ఇస్తున్నాడు. అలాగనే సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సమర్థులు, సేవ, క్షేమాభివృద్ధి, 3 మాటలు. నువ్వు ప్రభు సన్నిధిలో సమర్థుడవు కావాలి. ఎందుకు అంటే సేవ చేయటానికి. సేవ ఎందుకు చేయాలి అంటే క్షేమాభివృద్ధి కలగటానికి. సో సామర్థ్యము, సేవ, క్షేమాభివృద్ధి, ఈ 3 మాటలు మీరు మర్చిపోవద్దు. తద్వారా దేవుడు మనలను ఈ పవిత్రీకరణ కార్యంలో ఇంకొక అడుగు ముందుకు వెళ్ళేలాగన దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థించే ముందు ప్రకటనలు ఏమైనా ఉన్నాయా? రైట్, ప్రకటనలు విందాం. ప్రకటన